హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ నోషి లాగ్స్. మీరు బాగానే ఉన్నారు, మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు మా కువైట్ ఇంట్లో డిన్నర్ వచ్చేసి పిజ్జా. ఇది పిజ్జా తహీన్ అంటారు, అంటే పిజ్జా పిండి అన్నమాట. దీంట్లోనే అన్నీ మిక్స్ ఉంటాయి. తర్వాత ఇది వచ్చి నకానక్ అండి, దీన్ని నకానక్ అంటారు. ఇట్లా ఉంటాయి చికెన్స్ లాగా. దీన్ని మనం కట్ చేసి పెట్టాలి. ఇది వచ్చి చీజ్ అండి, దీన్ని జువెన్ అంటారు. ఇక్కడ చీజ్ మోజరీనా, దీన్ని జువెన్ అంటారు. తర్వాత దీనికి ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసుకొని 1 గ్లాస్ ఆయిల్ వేసి మనం చపాతీ పిండి కలిపి పెట్టుకుంటాం కదా, అట్లాగా కలిపి పెట్టాల. చూసారా ఫ్రెండ్స్? సో ఇట్లా చపాతీ పిండి ఇట్లా కలిపి పెట్టాలన్నమాట. ఇది కొంచెం బాగా ఇంకా పొంగుతుంది. ఇప్పుడు కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది. రేపు మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది, తొందరగా పిల్లలు తినేసి పడుకోవాలి. తర్వాత ఇది వచ్చి కచ్చప్ అన్నమాట, టమోటా కచ్చప్. ఇందాక చెప్పాను కదా, నకానక్ ఇట్లా చిన్నవి కట్ చేసుకోవాలి. సో ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా ఈ ప్లేట్స్కి ఆయిల్ పూసి దానిపైన కచ్చప్ అలా వేసాక ఇవి నకానక్స్ ఇట్లా పెట్టాలన్నమాట. సారీ ఫ్రెండ్స్, అది ఇందాక చూపించలేదు, మా మేడం వచ్చేసారు. ఇట్లా అన్నిటికీ ఇట్లా చేసి పెట్టాలి అన్నమాట. మా మేడం వచ్చేసారు ఇందాక, కానీ తొందరగా పిల్లలు తిని పడుకోవాలి కదా, స్కూల్ ఉంది కదా అని అన్నారు. అట్లా చూపించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము వీళ్ళ ముందర వీడియో తీయటానికి కుదరదు, మా కిచెన్లో కెమెరాలు ఉన్నాయి. వీళ్ళు ఫోన్లు పట్టుకుంటా పని చేయరు అని మళ్ళీ తిడతారు, అందువల్ల తొందరగా చేశాను. ఇదిగోండి చీజ్ అని చెప్పాను కదా, ఆ నక్కు అలా పెట్టేసి దానిపైన ఇట్లా చీజ్ వేసేయాలన్నమాట. ఇంకా చాలామంది చికెను, క్యాప్సికమ్, అది ఎర్రగడ్డ వేస్తారు, బసాలు అంటారు. మా పిల్లలు ఆ ఎర్రగడ్డ వాసనతో తినరన్నమాట. మా ఇంట్లో పిల్లలు ఇలా ఇష్టపడతారు. కువైటీ పిల్లలు చాలామంది వేరే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మేడం వాళ్ళు ఎలా చెప్తారో అలా చేసుకుంటారు. మా మేడం నాకు ఇలా చెప్తారు కాబట్టి నేను ఇలా చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఇలానే తింటారు. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్న వీడియో పెట్టలేదు కదా, అది శుక్రవారం బాగా వంట చేసి దువానియాలో పార్టీ ఉన్నింది. వంట చేసి కొంచెం చాలా టైర్డ్ అయిపోయాను. నిన్నంతా చాలా ఎక్కువ హెడేక్ ఉన్నింది, అందువల్ల నేను వీడియో తీయలేదు నిన్న. ఇట్లా వీటిల్లో చాలా రకాలు చేసుకుంటారు ఫ్రెండ్స్ కువైటీలో. అదే చెప్పాను కదా, చికెను, క్యాప్సికము, ఎర్రగడ్డ వేసుకుంటారు. జైతూన్ అంటారు ఇక్కడ, ఆలివ్ ఆయిల్ గింజలు అవి కూడా వేస్తారు. కాకపోతే అది మా ఇంట్లో మా పిల్లలు తినరు, అందువల్ల ఇట్లా వేసేస్తాము. ఇట్లా 2 ప్లేట్స్ వచ్చి చీజు నకానక్ వేసి చేస్తాము. ఇట్లా ఇంకో 2 ప్లేట్స్ వచ్చి ఇట్లా చీజ్ వరకే వేస్తాను అన్నమాట. ఇట్లాగే మా పిల్లలు ఇష్టపడతారు. ఎక్కువగా మా ఇంట్లో జువెన్ తింటారు. జువెన్ అంటే అదే అండి, చీజ్ అంటాము, చీజ్ కదా, వాటికి వేసుకొని తింటారు అట్లా. సో అట్లా వేసి చేసేస్తాం ఫ్రెండ్స్. ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో వీడియో చేయాలంటే చాలా కష్టం. అయినా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇది పిజ్జా చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది పిజ్జా. లాస్ట్ పిజ్జా అయిపోయిందండి. ఇలా ఎక్కువగా పైన ఎక్కువగా నల్లగా ఉంటే నచ్చదు మా పిల్లలకి, అందుకని పైన కొంచెం వేడి చేసి ఓవెన్లో పెట్టానండి. ఓకే అండి, ఈరోజు డిన్నర్కి మా ఇంట్లో పిజ్జా. రండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ రండి తినడానికి పిజ్జా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.